నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో గంజాయి విక్రయిస్తున్న కొందరు యువకులను పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ శరత్ కుమార్లు అదుపులోకి తీసుకున్నారు. వీరు మహారాష్ట్ర నుంచి గంజాయి తీసుకొచ్చి జాతీయ రహదారి రాయల్వే బ్రిడ్జి దగ్గర ఫ్లైఓవర్ కింద గంజాయిని అమ్ముతుండగా పోలీసులు దాడి చేసి నలుగురిని అరెస్ట్ చేసి గంజాయి సీజ్ చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల శ్రద్ధ వహించి చెడు వ్యసనాల వైపు మరలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా పోలీసులు తెలిపారు. వ్యక్తులకి గాంజా అమ్మేదానికి చెప్పేసి 1200 గ్రాములు తీసుకుని వచ్చాడు. అతను రెగ్యులర్గా డోన్లో ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు పవన్, అర్జును, అదేవిధంగా ఇంకొక వ్యక్తి పారిపోయినాడు. ఈ ముగ్గురికి సప్లై చేస్తూ ఉన్నాడు. ఒక్కొక్క కిలో వచ్చేసి 12,000 రూపాయలకి లోహోరా అనేటటువంటి గ్రామం లాతూర్ జిల్లా మహారాష్ట్ర దగ్గర నుంచి తీసుకొని ఇక్కడికి వచ్చి 20,000 రూపాయలకి వీళ్ళకి అమ్ముతున్నాడు. కిలో 20,000 రూపాయలు చొప్పున అమ్ముతా ఉన్నాడు. అమ్మేటటువంటి వాటిని వీళ్ళు ఏం చేస్తారంటే 10 గ్రాముల చొప్పున చిన్న సాచెట్ మాయ తయారు చేసి ఎవరైతే ఈ గాంజాకి అలవాటు పడినటువంటి యువకులు ఉన్నారో వాళ్ళకి 10 గ్రాముల చొప్పున ఇస్తే వాళ్ళు సిగరెట్ మాయ తయారు చేసుకొని పీల్చేదానికి అని చెప్పేసి చేస్తున్నారు అనేది మాకు సమాచారం వచ్చింది. కొత్తపల్లి దగ్గర ఉన్నటువంటి హైవే బ్రిడ్జ్ కింద మాకు గుంతకలతో పాటు దొరికారు.